హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి 8th క్లాస్ బయాలజీ సెమిస్టర్ 1లోని టాపిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ప్రీవియస్ క్లాస్లో కేంద్రకం న్యూక్లియస్ అనే టాపిక్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దట్టు అది కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు. అసలు క్రోమోజోమ్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పుకున్నాం. అసలు క్రోమోజోమ్స్ అనేవి ఏంటివి, అసలు జన్యువులు అనేవి ఎలా ఉంటాయి, అసలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి యొక్క రోల్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇవన్నీ కూడా కేంద్రకంలోనే ఉంటాయన్నమాట. జీవులలో జన్యువులు అనువంశికత ప్రమాణాలు. ఎస్, జన్యువులు అంటే ఏంటంటే ఇన్హెరిటెన్స్. అవి ఒక అనువంశికతను ప్రసాదించడానికి కావలసినదంతా కూడా ఈ జన్యువులోనే ఉంటుందన్నమాట. తల్లిదండ్రుల నుండి పిల్లలకు ఎలా వస్తాయి ఇవి అంటే, పిల్లలకు వంశపారంపర్య లక్షణాలు సంక్రమించడానికి ఇవి నియంత్రిస్తుంది. అట్ ద సేమ్ టైం వంశపారంపర్య లక్షణాలు రావటానికి కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుందన్నమాట. దీని అర్థం ఏంటంటే, ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రుల నుండి కొన్ని లక్షణాలు వాళ్ళకి సంక్రమించాయి. ఒకవేళ మీ తండ్రికి గోధుమ రంగు అంటే ఒక పర్సన్ యొక్క ఫాదర్కి గోధుమ రంగు కళ్ళు ఉన్నాయి అనుకుంటే కనుక వాళ్ళకి గోధుమ రంగు కళ్ళు ఉండవచ్చు. ఓకేనా? అలాగే ఒక పర్సన్ యొక్క తల్లికి ఉంగరాల జుట్టు కలిగి ఉంది అనుకుంటే వాళ్ళకి కూడా ఉంగరాల జుట్టు రావచ్చు. అయితే భిన్నమైన జన్యువుల కలయిక మీ తల్లిదండ్రుల నుండి రావటం వల్ల భిన్నమైన లక్షణాలు కూడా సంక్రమిస్తాయి. సో ఈ జన్యువులు ఏంటంటే అనువంశికత ప్రమాణాలని ఎలా చెప్పుకున్నామో, తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకి సంక్రమించడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి. ఫాదర్కి ఉన్న లక్షణాలు పిల్లల్లో కనిపిస్తాయి ఖచ్చితంగా, అలాగే మదర్లో ఉన్న లక్షణాలు కూడా పిల్లల్లో కనిపిస్తాయి. బట్ ఈ రెండు కొన్ని సందర్భాల్లో కనిపించవు. ఎందుకంటే భిన్నమైన జన్యువుల కలయిక ఈ రెండు జన్యువులు కాకుండా ఒక కొత్త జన్యువుని అది రూపొందించుకుంటుంది. అప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల నుండి రావాల్సిన లక్షణాలు కొన్ని భిన్నంగా కూడా సంక్రమించే ఛాన్సెస్ అయితే ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు. సో దీని గురించి బాగా డీటెయిల్గా మనం ఫర్దర్ క్లాసెస్కి ఏవైతే ఉన్నాయో, ఇంకా హయ్యర్ క్లాసెస్ అంటే 10th ఇంటర్ ఉంటాయి కదా, వాటిలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్, కేంద్రకం వంశపారంపర్యతో తోడ్పడటమే కాకుండా కణం యొక్క విధులను నియంత్రించే కేంద్రకంగా పనిచేస్తుంది. ఈ కేంద్రకం ఏంటి? వంశపారంపర్యానికి తోడ్పడటం మాత్రమే చేస్తుందంటే కాదండి. కణం ఒక సెల్ యొక్క అన్ని విధులు ఈ కేంద్రకం అనేది నియంత్రించడానికి ఒక సెంటర్గా ఉంటుందంట. కంట్రోలింగ్ సెంటర్ అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. జీవకణాల్లో మొత్తం పదార్థం అంతటినీ జీవ పదార్థం, ప్రోటోప్లాజం అంటారు. ఓకేనా? అసలు ప్రోటోప్లాజం ఏంటంటే జీవకణాల్లో ఏదైతే ఉంటుందో అదంతటి కూడా ప్రోటోప్లాజం, జీవ పదార్థం అంటారు. ఇది కణద్రవ్యాన్ని, కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. సో ఈ ప్రోటోప్లాజంలో ఏముంటుంది? జీవ పదార్థంలో ఉంటే కణద్రవ్యం ఉంటుంది, అలాగే ఆ కణద్రవ్యంలో ఒక కేంద్రకం కూడా ఉంటుంది. జీవ పదార్థం కణం యొక్క జీవానికి ఆధారంగా చెప్పవచ్చు. ఏంటి జీవ పదార్థం అంటే, వితౌట్ ప్రోటోప్లాజం లేకుండా దెర్ ఈజ్ నో సెల్. సో దీనికి మొత్తానికి ఆధారం ఏదైనా ఉందా ఒక సెల్కి అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రోటోప్లాజం. ఓకేనా? జీవ పదార్థం అనమాట. సో పెహెలీకి ఏంటంటే మళ్ళీ అగైన్ డౌట్ వచ్చిందనమాట. వృక్ష జంతు కణాలలో కేంద్రక నిర్మాణం, బ్యాక్టీరియాలో కేంద్రక నిర్మాణం ఒకే విధంగా ఉంటుందా అని. సో ఇది జనరల్గా ఎవరికైనా 8th క్లాస్ స్టూడెంట్స్కి వచ్చే డౌటే. ఇక్కడ చూద్దాం. బ్యాక్టీరియా కణాలలో కేంద్రకం బహుకణ జీవుల్లో కేంద్రకాల వలె వ్యవస్థీకరణ చెందలేదు. ఇక్కడ తనకు వచ్చిందేంటి? వృక్ష జంతు కణాల్లో కేంద్రక నిర్మాణం, బ్యాక్టీరియా కణ కేంద్రక నిర్మాణం ఒకే విధంగా ఉంటాయా? వృక్ష కణం, జంతు కణం, బ్యాక్టీరియా మూడు కలిపి సేమ్గా ఉంటాయి లేదని డౌట్ వచ్చింది. కాబట్టి మనం ఫస్ట్ బ్యాక్టీరియా నుంచి వెళ్తే, బ్యాక్టీరియా కణాల్లో కేంద్రకం అనేది, బ్యాక్టీరియా అనగానేంటి? సింగిల్ సెల్ ఆర్గానిజం అనమాట. సో బహుకేంద్రక జీవులు అంటే అది వృక్షాలైనా కావచ్చు, ప్లాంట్స్ అయినా కావచ్చు, ఆర్ యానిమల్స్ అయినా కావచ్చు అనమాట. జీవుల్లో కేంద్రకం వల్లే బాగా వ్యవస్థీకరణ చెంది లేదనమాట. నాట్ వెల్ ఆర్గనైజ్డ్ అనమాట. దానికి కేంద్రక త్వచం ఉండదు. దేనికి ఉండదు? బ్యాక్టీరియా కణాలలో ఉండే సెల్ న్యూక్లియస్కి ఏదైతే ఉందో దానికి కేంద్రకం చుట్టూ ఒక త్వచం అయితే ఉండదు. కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థాన్ని కలిగి ఉండే కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. ఎస్,
కొన్ని కణాలు లైక్ బ్యాక్టీరియా అలా ఉంటాయి కదా, వాటిల్లో ఏంటంటే కేంద్రక త్వచం అనేది ఉండదు, కానీ అవి కేంద్రక పదార్థాన్ని అయితే కలిగి ఉంటాయి. వాటిని కేంద్రక పూర్వ కణాలు అని మనం కన్సిడర్ చేస్తాం, ప్రోకారియోట్స్ అంటాం. అటువంటి కణాలను కలిగి ఉన్న జీవులను కేంద్రక పూర్వజీవులు అంటారు. ప్రోకారియోటిక్ సెల్స్ ఆర్ ప్రోకారియోట్స్ అంటాం. ప్రో అంటే ఏంటంటే ముందు, ఓకేనా. క్యారియోన్స్ ఆర్ క్యారియోటిక్ అంటే కేంద్రకం అలా వస్తుంది కదా, అదనమాట. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు. ఉల్లిపొర కణాలు, ఉల్లిపొర కణాలు, బుగ్గ కణాలు ఇవన్నీ మనం చూసాం కదండి. వాటిలో ఏముంది, కేంద్రకం చుట్టూ కణాల్లో కేంద్రకం ఉంది. కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించిన కేంద్రకం కలిగి ఉంది. కేంద్రకం చుట్టూ ఏముంది, ఒక లేయర్ అయితే ఉంది, దాన్నే మనం కేంద్రక త్వచం అంటారు. దాన్ని మనం అది ఒక పూర్తిగా వెల్ ఆర్గనైజ్డ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, న్యూక్లియస్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో అటువంటి కేంద్రకాన్ని ఏమంటాం, నిజ కేంద్రక కణం అంటాం. యూకారియోటిక్ సెల్స్ అనమాట. బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు ఈ రెండూ తప్పించి మిగతా అన్ని జీవులేంటి, నిజ కేంద్రక జీవులే అన్నమాట. సో ఇక్కడితో ఇది క్లారిటీ వచ్చింది కదండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఆనియన్ సెల్ ఉంటుంది కదా, దాన్ని మైక్రోస్కోప్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఏం కనిపించింది, కణద్రవ్యంలో మనకి ఖాళీగా ఉన్న నిర్మాణాలు కొన్ని కనిపించాయి కదా, వాటిని ఏమంటారంటే రిక్తికలు అంటారు, వ్యాక్యూల్స్ అంటారు. అవి ఏంటంటే ఉల్లిపొర కణాలలో వలె, ఉల్లిపొర కణాలు మనం చూసాం కదా, కణాల వలె ఒకటే పెద్దదిగా ఉండవచ్చు. సో ఇలా అన్నమాట, ఒకటే పెద్దదిగా ఉంది. ఉల్లిపొర కణాలు ఎలా ఉంటుందండి, రిక్తికలు. వ్యాక్యూల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఏంటివి, కణద్రవ్యంలో ఉండే ఖాళీ నిర్మాణాలు అన్నమాట. సో మన మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా కనిపిస్తాయి, వాటిని రిక్తికలు, వ్యాక్యూల్స్ అంటారు. ఉల్లిపొర కణం అనుకోండి, ఇది దీంట్లో ఏంటి ఒకటే ఉంది, దట్టు ఎలా ఉంది, పెద్దగా ఉంది, అవునా, సింగిల్ అండ్ బిగ్, పెద్దగా ఉందన్నమాట. లేదా బుగ్గ కణాల వల్ల చిన్న చిన్న రిక్తికలు కూడా ఉండవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది జంతు కణం కానీ ఏదైనా బుగ్గ కణం. వెన్ కంపేర్డ్ టు ప్లాంట్ సెల్, ప్లాంట్ సెల్తో కంపేర్ చేస్తే యానిమల్ సెల్స్లో ఎలా ఉంది, రిక్తికలు, వ్యాక్యూల్స్ అనేవి చిన్నగా ఉన్నాయి. దీంట్లో పెద్దగా ఉంది, ఇక్కడ చిన్నగా ఉంది, ఓకేనా. చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట జంతు కణాల్లో, బట్ ప్లాంట్లో మాత్రం ఖచ్చితంగా పెద్దగా ఉంటాయి. మీరు ట్రాడిషియా అని కొన్ని ఉంటాయి కదా, అటువంటి మొక్కలు ఉంటాయి కదా కొన్ని, వాటిని గనక మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిలోని కణాలలో, కణద్రవ్యంలో సూక్ష్మంగా వర్ణయుక్తంగా ఉండే అనేక నిర్మాణాలు గమనిస్తారనమాట. అవేంటంటే ఆకు కణాలు కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటాయి. ఆకు కణాలు అంటే ఆకులో ఉండే కణాలు కణద్రవ్యం మొత్తం విస్తరించి ఉంటాయి, వాటిని ప్లాస్టిడ్స్ అంటారు. సో రిక్తికలు కాకుండా ఉండే ఇంకేంటి, ప్లాస్టిడ్స్ కూడా ఉంటాయి, ఓకేనా. అవి వివిధ రంగుల్లో ఉంటాయి అన్నమాట. ప్లాస్టిడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే వివిధ రంగుల్లో ఉంటాయి. వాటిలో కొన్ని ఆకుపచ్చ వర్ణ ద్రవ్యం పత్రహరితాన్ని కలిగి ఉంటుంది. ప్లాస్టిడ్స్ అనేవి చాలా రంగులు ఉంటాయి. గ్రీన్ కలర్లో ఉందంటే ఖచ్చితంగా పత్రహరితం, క్లోరోఫిల్ని కలిగి ఉంటుందన్నమాట. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను హరిత రేణువులు అంటారు. ఏమంటారండి, హరిత రేణువులు, క్లోరోప్లాస్ట్ అంటారు. అవి పత్రాలకు ఆకుపచ్చ రంగును కలిగిస్తాయి అన్నమాట. ఏవైనా లీవ్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్లోరోఫిల్. అక్కడ ఖచ్చితంగా క్లోరోప్లాస్ట్ ఉందన్నమాట. కిరణజన్య సంయోగక్రియ జరగడానికి అంటే ఫోటోసింథసిస్, ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ పత్రాల్లో ఉండి హరిత రేణువులు గల పత్రహరితం కారణం అన్నమాట. సో ఫోటోసింథసిస్ ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది ప్లాంట్స్లో అంటే ఏంటిది, దేనివల్ల జరుగుతుంది, క్లోరోఫిల్ ఇన్ ద క్లోరోప్లాస్ట్, ఓకేనా, ఆఫ్ ద లీవ్స్లో ఉండే ఈ పత్రహరితం వల్ల మాత్రమే పాసిబుల్ అవుతుంది. వృక్ష జంతు కణాల మధ్య పోలికేంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, వృక్ష జంతు కణాలను పోల్చగలుగుతాం. ఆల్రెడీ మనం చూసాం కదా, వృక్ష జంతు కణాలని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే వృక్ష జంతు కణాల మధ్య పోలిక భేదాలు మన ఇక్కడ టేబులర్ ఉంది కదా, దాంట్లో రాసుకోవచ్చు. ఈ లక్షణాలు మాత్రమే ప్రస్తావించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. కణకవచం, ఇది కణకవచం అనమాట. అంటే సెల్ వాల్ ఓన్లీ ప్లాంట్ సెల్స్లోనే ఉంటుంది, యానిమల్ సెల్స్లో సెల్ వాల్ ఉండదు. తర్వాత కణత్వచం, ఇది సెల్ మెంబ్రెయిన్.
సో సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది, బయట వైపు కణ కవచం సెల్ వాల్ ఉంటుంది. సెల్ వాల్ ఓన్లీ ప్లాంట్ సెల్స్లోనే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, వృక్ష కణంలో ఫస్ట్ ఉన్నది కణ త్వచం. సో కంపేర్ చేసుకుంటే ఇది ప్లాంట్ సెల్, ఇది యానిమల్ సెల్. ఓకేనా, ప్లాంట్ సెల్, యానిమల్ సెల్. వీటిలో ఉన్న పోలికలు చూడండి, రెండింటికి కణత్వచం ఉంది, అవునా. బట్ ప్లాంట్ సెల్ ఏంటంటే కణ కవచం కూడా ఉంది, అంటే సెల్ వాల్ ఉంది. సో యానిమల్ సెల్లో సెల్ వాల్ లేదు. ఇంకోటి వచ్చేసి రిక్తిక, అంటే ఏంటి, వ్యాక్యూల్. ప్లాంట్ సెల్లో చూడండి ఎంత పెద్దగా ఉందో, బట్ యానిమల్ సెల్లో చిన్నగా ఉంది రిక్తిక అనేది. కేంద్రకం, న్యూక్లియస్, ప్లాంట్ సెల్లో ఇలా ఉంది, యానిమల్ సెల్లో సెంటర్లో ఉంది. సో ప్లాంట్ సెల్ ఏంటంటే మ్యాక్సిమం ఈ రిక్తిక అనేది ఆక్యుపై చేసిందనమాట స్పేస్ మొత్తాన్ని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కణద్రవ్యం రెండిట్లో ఉంది కణద్రవ్యం, సైటోప్లాజం. ఇవన్నమాట వీటికి ఉన్న పోలికలు. సో ఇక్కడతో 8th క్లాస్ ఫస్ట్ లెసన్ అనేది 8th క్లాస్లో సెమిస్టర్ 1లో ఉన్న ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. కణ నిర్మాణ విధులు అనే టాపిక్ని మనం కంప్లీట్గా లైన్ టు లైన్ విత్ యాక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. వాట్ యు హ్యావ్ లెర్న్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, అన్ని జీవుల అవయవాలు అనబడే చిన్న భాగాలతో తయారవుతాయి, అవునా. సో ఇది మనకి అర్థమైంది. ఏ జీవిని తీసుకున్న అవయవాలు అనే చిన్న చిన్న భాగాలు ఖచ్చితంగా ఉంటాయని తెలిసింది. నెక్స్ట్ ఏంటి, అవయవాలు ఇంకా చిన్న భాగాలతో తయారైన కణాలు జీవులలో జీవం గల అతి చిన్న భాగం ఏదైనా ఉందంటే అది కణం అని కూడా తెలుసుకున్నాం. 1665లో రాబర్ట్ హుక్ ఏం కనుక్కున్నారంటే తొలిసారిగా కణాలను బెండు అనే దాంట్లో పరిశీలించారు. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం, కణాలు వేరువేరు ఆకారాల్లో పరిమాణాలు ఉంటాయి. అన్నీ ఒకే ఆకారంలో ఒకే పరిమాణాలు అయితే ఉండవు, అవి నిర్వర్తించే విధులు బట్టి ఎలా ఉంటాయి, ఆకారాన్ని పరిమాణాన్ని అవి మార్చుకుంటాయి అన్నమాట. కణాల సంఖ్య కూడా వేరువేరు జీవులకు వేరువేరుగా ఉంటుంది. ఎలిఫెంట్కి పెద్దగా ఉంది కదా అని పెద్ద ఆకారంలో ఉండవు, ర్యాట్ చిన్నది కదా అని చిన్న పరిమాణంలో ఉండవు అని ఇక్కడ కూడా మనం గుర్తు చేసుకోవాలి. కణాల సంఖ్య ఏంటంటే జీవులకు వేరుగా ఉంటుంది. బ్యాక్టీరియా చూసుకుంటే ఒకటి ఉంటుంది, అమీబా ఒకటి ఉంటుంది. మల్టీసెల్యులర్ యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ చూసుకుంటే ఏంటి, మారుతుంది కణాల సంఖ్య, అది ఇక్కడ చెప్తున్నారు. కొన్ని కణాలు సాధారణంగా కంటికి కనిపించే పరిమాణంలో ఉంటాయి. కోడిగుడ్డు ఒక ఉదాహరణ. సో కోడిగుడ్డు కూడా ఒక సెల్ అండి, అది మన కంటికి కనిపించే పరిమాణంలో ఉంది. నెక్స్ట్, కొన్ని జీవులు ఒక కణంతోనే ఉంటాయి, మనకు తెలుసు కదా. మరికొన్ని అధిక సంఖ్యలో ఉంటాయి. ఒక కణంతో ఉండే వాటిని సింగిల్ సెల్ అంటారు, అధిక సంఖ్యలో ఉండే వాటిని మల్టీసెల్ ఆర్గానిజమ్స్ అంటారు. ఒక కణంతో ఉండే వాటికి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, మల్టీసెల్ ఆర్గానిజం యానిమల్స్ ఆర్ ప్లాంట్స్. ఏకకణ జీవులలో ఒక కణం, బహుకణ జీవుల్లో అన్ని కణాలు ఏవైతే నిర్వర్తిస్తాయో ఆ కణాలు చేయగలిగిన పనులన్నీ కూడా ఈ ఏకకణ జీవుల్లో ఉండే కణాలు నిర్వర్తిస్తాయి అన్నమాట. కణాలలో ఏమున్నాయని మనం నేర్చుకున్నాం, 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయని కూడా మనం నేర్చుకున్నాం. ఫస్ట్ కణత్వచం వచ్చేసి సెల్ మెంబ్రెయిన్ అన్నమాట. నెక్స్ట్ కణాలతో కూడిన కణద్రవ్యం ఉంటుందని, అలాగే కేంద్రకం కూడా ఉంటుందని మనం నేర్చుకోవటం జరిగింది. కేంద్రకం నుండి ఏముంటుంది, కణద్రవ్యం, కణత్వచం వేరు చేయబడుతుంది. సో కేంద్రకం నుండి ఏం వేరు చేస్తుంది, కణత్వచం అనేది కణద్రవ్యంను వేరు చేస్తుంది. సో ఈ కేంద్రక త్వచంలో అయితే 2 ఒకటిగానే ఉంటాయి. ఈ రెండింటిని వేరు చేసేది ఏమనంటే కేంద్రకం చుట్టూ ఉన్న లేయర్, సైటోప్లాజంని, న్యూక్లియస్ని వేరు చేసేది న్యూక్లియర్ మెంబ్రెయిన్. నెక్స్ట్ చూడండి, కేంద్రకం పూర్తిగా వ్యవస్థీకరణ చెందకుండా, అంటే కేంద్రక త్వచం లేదనుకోండి ఆ కణాలు ఏమంటాం, కేంద్రక పూర్వ కణాలు అంటాం. జంతు కణాలకు భిన్నంగా వృక్ష కణాలు తమ కణత్వచాన్ని ఆవరించి ఎక్స్టర్నల్గా ఉండేదాన్ని ఏమంటాం, కణ కవచం అని మనం చెప్పుకున్నాం కదా. ప్లాస్టిడ్స్ ఏంటి, ప్లాస్టిడ్స్ అంటే రంగు కలిగిన కణాంగాలు అనమాట. అవి అంటే డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి అన్నమాట ప్లాస్టిడ్స్, యానిమల్ సెల్స్లో అయితే ఉండవు. పత్రహరితం కలిగిన ఆకుపచ్చని ప్లాస్టిడ్లను హరిత రేణువులు అంటారు. ఓకేనండి. జంతు కణాల్లో ఉండే చిన్న పరిమాణంలో గల రిక్తికలను భిన్నంగా వృక్ష కణాల్లో కణాల మధ్యలో ఒక పెద్ద రిక్తిక ఉంటుంది. రిక్తికలు వచ్చేసి జంతు కణాల్లో చిన్నగాను, మొక్కలో పెద్దగాను ఉంటాయి. సో ఇక్కడతో లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లెసన్ 8th క్లాస్ ఫస్ట్ లెసన్, 8th క్లాస్ బయాలజీలోని ఫస్ట్ లెసన్. ఇవి బోత్ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ లెసన్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట.
నెక్స్ట్ క్లాస్లో సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు అనే టాపిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు టాపిక్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో అవి టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఇద్దరికీ యూజ్ అవుతాయి. టెట్ పేపర్ 1, పేపర్ 2 వాళ్ళకి, అలాగే డిఎస్సి ఎస్జిటి వాళ్ళకి, ఎస్సీ బయాలజీ వాళ్ళకి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.